సంఘములో ఎలాంటి వారు ఉండేవారట? ఉద్యోగస్తులు ఉండేవారు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండేవారు, మంచి సపోర్టర్స్ ఉన్నారు, స్పాన్సర్స్ ఉన్నారు. అది కాదు, ఆత్మతో నింపబడిన వారు ఉన్నారంట. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా ఈజీగా సింపుల్గా చెప్పు. సర్లే ఇది పనికి ఎవరన్నా పెడదాం కానీ ఆత్మతో నింపబడ్డ వారిని కొంతమందిని చూడండి అన్నాడు. అంటే ఆదిమ సంఘములో ఎలాంటి వారు ఉండేవారు? ఆత్మతో నింపబడిన వారు ఉన్నారు. చెప్పండి గట్టిగా. ఆత్మను ఎరిగిన వారు కాదు, ఆత్మను నమ్మిన వారు కాదు, ఆత్మను పొందిన వారు కాదు, ఆత్మ చేత కదిలింపబడ్డవారు, తాకబడ్డవారు కాదు, ఆత్మతో నిండిపోయిన వారు ఉన్నారంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏదైనా ఒక పాత్రలో నీరుండడము వేరు, ఆ పాత్ర నీళ్లతో నిండిపోవడం వేరు. అవునంటారు కదంటారా? కనుక పరిశుద్ధాత్మను ఎరుగుట ఒక ధన్యత, పరిశుద్ధాత్మను నమ్ముట ఒక ధన్యత, పరిశుద్ధాత్మ చేత తాకబడుట ఒక ధన్యత, ఏం సందేహం లేదు. కానీ పరిశుద్ధాత్మతో నువ్వు నిలువెల్ల నిండిపోవడం ఇంకెంత ధన్యత. చాలామంది పరిశుద్ధాత్మ అంటే మాకు వ్యతిరేకమే కాదండి, మేము పరిశుద్ధాత్మ, వీఆర్ నాట్ యాంటీ హోలీ స్పిరిట్ అండి. వీ డూ యాక్సెప్ట్ ఇన్ హోలీ స్పిరిట్, వీ డూ బిలీవ్ ఇన్ హోలీ స్పిరిట్, వీ డోంట్ ప్రాక్టీస్ హోలీ స్పిరిట్. వాట్ కైండ్ ఆఫ్ బిలీఫ్ యూ హ్యావ్? అలాగని కాదండి, మేము గాలిని నమ్ముతామండి, గాలి ఉందని నమ్ముతాం, గాలి లేకుండా కానీ కాకపోతే గాలి పీల్చమండి. కష్టం కదండి. ప్రాక్టికల్గా ఆలోచించండి. పరిశుద్ధాత్మను ప్రియమైన సబ్జెక్టుగా తీసేసి వివాదాస్పద సబ్జెక్టుగా మార్చేసిన దుర్మార్గం నశించునుగాక. ఏదైనా ఒక కామన్ చర్చ్లో, అంటే అన్ని రకాల విశ్వాస అనుభవాల నుంచి వచ్చిన గుంపులో ఒక కామన్ గ్యాదరింగ్లో వాక్యం చెప్పాలనుకోండి, ఆ రోజున ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మ నింపుదల అన్నాడు అనుకోండి, పాస్గారు ఇది మీ సంఘం కాదు, ఇది పెంటెకోస్టల్ చర్చ్ కాదు, ఓ పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నావు. Why always you going for some controversial subjects? Take some common subject and deal with that so that the church can be edified. అంటే పరిశుద్ధాత్మ వల్ల ఎడిఫికేషన్ పోద్దని సిద్ధాంతం మండిపోను. ఈడి ప్రాబ్లం ఏంటి? ఆడెవడో బట్టలు లేకుండా దొల్లేశాడంట. ఆన్ని అవాయిడ్ చేయాలి. అలాంటి చెత్త పనులు చేస్తున్న సంస్థను, పరిస్థితిని అవాయిడ్ చేయాలి. కానీ పరిశుద్ధాత్మ అవాయిడ్ చేయటం ఏంటి? చంద్రబాబు నాయుడు దీపం పథకం తెచ్చిన కొత్తలో మేము బూర్జు వెళ్ళాం. రక్షణ గుర్తుందా? ఎప్పుడు 98లో మే ఇక్కడ వచ్చిన కొత్త వెళ్తే బూర్జులో మీటింగ్స్ పెడితే ఈ చివరి ఇది వీధి ఈ మధ్యలో రోడ్డు అనుకో, ప్రతి ఇంటి ముందు ఎల్పిజి సిలిండర్ ఉంది బయట. రాత్రులంతా పొద్దున్న లోపల పెడుతున్నారు, రాత్రులు బయట పెడుతుంది. ఇప్పుడు గాంధీ గారు ఊరుకని ఒక ఊర్లో ఉంది. ఇది ఎవరైనా ఇంట్లో పెట్టి పడుకుంటారు, మొత్తం బయట పెట్టి పడుకుంటున్నారు. ఏంటి ఈ ఊర్లో దొంగతనాలు జరగవా? అసలు ఈ ఊర్లో అంతా పరిశుద్ధులేనా? అది ఏంది ఇది అని అడిగితే మాకు వచ్చిన జవాబు ఏంటంటే, అవి పేలిపోతాం అటు నాయన, రాత్రులు చచ్చిపోతాం కదా. అందుకని బయట పెట్టేసి మనస్ఫూర్తిగా పడుకుంటున్నారు, పొద్దున్న లోపల పడేసి పనికి వెళ్ళిపోతున్నారు. పనికి వెళ్ళిపోతే పేలితే పోలింది, వేసి రక్తం వచ్చాక మళ్ళీ గుడి చేసుకోవచ్చు. ఊరు సిలిండర్లు బయట రోడ్డు మీద వార్చగా ఎవడి సిలిండర్ ఇంటి ముందు ఉంది. చచ్చిపోతామేమో, ఎందుకు వచ్చి మంచిది. బతుకుంటే గంజు అంబల దాకా బతుకోవచ్చు, లేనిపోయిన సిలిండర్తో మా పేన మీదకి వచ్చింది, ఎందుకు వచ్చిన సౌరబాబు అని. ఇప్పుడంటే దేవుని దేవాల అంత అమాయకుల భూమి మీద ఇప్పుడు ఎవరు లేరు. దేవుని స్తోత్రం. స్టవ్ పక్కన 4-5 సిలిండర్లు పెట్టేసి దాని మీదే స్టవ్ పెట్టి వండేసి అంత ధైర్యం వచ్చేసింది. ఒకవేళ అకస్మాత్తుగా సిలిండర్ అంటుకొని మంట వచ్చేస్తుంటే ఎలా గడపాలో కూడా మొత్తం చూపించేశారు. కాబట్టి అవసరంతో గుడ్డ దాని మీద వేసి చుట్టేస్తాం, ఏం పర్లేదు. ఎందుకంటే స్టవ్ పెట్టుకోవడానికి స్టవ్కి ఒక టేబుల్ కానీ ప్లాట్ఫామ్ లేకపోతే వరుసగా 3 సిలిండర్ పెట్టి దాని మీద స్టవ్ పెట్టేసే ధైర్యం వచ్చేసింది. బిడ్డలారా, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను, దేనితో నింపబడింది సంఘం? నీ హృదయం ఘోర దుష్టత్వముతోనూ కపటంతో నిండినట్లు నాకు కనబడుతున్నదని గారడి సీమోను గురించి పేతురు గారు మాట్లాడారు. గర్వంతో నిన్న హృదయాలు ఉన్నాయి, ఏమంటే అవిధేయతో నిన్న హృదయాలు ఉన్నాయి, దుష్టత్వముతో నిండిపోయిన హృదయాలు ఉన్నాయి.
లౌకికమైన ఆశలతో, పాపిలతో, కోరికలతో నిండిపోయిన హృదయాలు ఉన్నాయి. ఆదిమ సంఘం అయితేనంట దేవుని ఆత్మతో నింపబడ్డ హృదయాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో గ్యాస్ సిలిండర్ పేలిపోయిందని మొత్తం బయట పెట్టేస్తే కరెక్టా? ఎవడో పరిశుద్ధాత్మ పేరు మీద మోసం చేస్తే పరిశుద్ధాత్మను పక్కన పెట్టడం కరెక్టా? ఎవడికో ఒంటి మీద సొయ్యి లేకుండా అడ్డగోలుకి ఎగిరి 2-3 గుద్దేశాడు కాబట్టి పరిశుద్ధాత్మను క్యాన్సిల్ చేద్దామా? అన్ని క్యాన్సిల్ చేయాలి. ఆడికి 2 ట్రీట్మెంట్లు కరెక్ట్గా ఇచ్చి కుదురుకుంటామని చెప్పాలా? నేనంటాను, పరిశుద్ధాత్మని ఎవడైనా మిస్యూజ్ చేస్తే వాడిని కరెక్ట్ చేద్దాం. మనం పరిశుద్ధాత్మని ప్రాపర్గా యూజ్ చేసుకుందాం. పరిశుద్ధాత్మను పక్కన పెట్టే తెలివి తక్కువ పని చేయొద్దు. ప్రభు అందరినీ కాపాడును గాక. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోడ్ల మీద యాక్సిడెంట్లు జరుగుతాయి కాబట్టి కర్ఫ్యూ పెట్టుకొని కూర్చోలేం. జాగ్రత్తగా మన ప్రయాణాలు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ పేరు మీద మోసాలు నిజం, పరిశుద్ధాత్మ పేరు మీద అబద్ధ బోధలు నిజం, పరిశుద్ధాత్మ పేరు మీద జనాల్ని భ్రమపరిచే పనికి మాలిన వేషాలు నిజం. పరిశుద్ధాత్మ పూర్ణులైనట్లుగా వింత వింత ప్రవర్తనలు నిజం. ఇవన్నీ పాపాలు, పొరపాట్లు, నిజాలే, కాదనటం లేదు. దాన్ని బట్టి పరిశుద్ధాత్మను వదిలేద్దామా? అలాంటి పనికి మాలిన పనులు మానేసి జాగ్రత్తగా బతుకుదామా? మనం జాగ్రత్తగా ఆలోచించి భక్తి చేయాల్సి ఉంటుంది. ఆదిమ సంఘం దేనితో నింపబడిందండి? ఆత్మతో నింపబడిన సంఘం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువుకు స్తోత్రం చెప్పండి గట్టిగా. మనందరం కూడా ఎలాంటి సంఘంగా ఉండాలి? ఆత్మతో నింపబడిన వారమై ఉండాలి. ఆమేన్ అని చెప్పండి. గారడి సీమోను వలె కుట్రతోను, విద్వేషముతోను, దౌష్యంతో నింపబడ్డ వాళ్ళంగా కాదు. పనికి మాలినటువంటి బుద్ధులతో నింపబడ్డ వాళ్ళంగా కాదు. కయ్యను అసూయతో నింపబడిపోయాడు. ఏసావు తిండే ఏసు రక్తం ఇచ్చి. నువ్వు దేంతో నింపబడ్డావు? ఏమండి, దేవుని వాక్యం తెలియజేస్తాం. మనం దేవునితో నింపబడాలంట. ఆమేన్. అక్కడ రాసిన మాట ఆత్మతో నిండు కొనినవారు అనండి. పెంతెకోస్తు రోజున మేడగదిలో 120 మంది మోకరించి ప్రార్థన చేస్తే ఎంతమంది పొందుకున్నారు చెప్పాలి? 120 మంది ఆత్మ చేత నింపబడ్డారా? ఆత్మ చేత కేవలం కదిలించబడ్డారా? అందరూ భాషలు మాట్లాడారా? కొందరే భాషలో మాట్లాడారా? మరి 8వ అధ్యాయంలో మరి సమరయ పట్టణస్థుల మీద పేతురు యోహానుల చేతులు పెడితే అందరూ భాషలు మాట్లాడారా? చదువుకోండి. 8వ అధ్యాయం 15-16. 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంట్లో బోధ వింటున్న వారందరూ ఆత్మతో పడి అందరూ భాషలు మాట్లాడారా? 19వ అధ్యాయంలో పౌలు చేతులు ఇస్తే అందరూ భాషలు మాట్లాడారా? మరి 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం ఏం చెప్పాడు? భాషలతో 10,000 మాటలు మాట్లాడడం కంటే ప్రవచనంతో 5 మాటలు మాట్లాడడం మేలు అన్నాడు. కాబట్టి భాషలు మానండి అన్నాడా? అనలేదుగా. మరి నీకేమర్థమై చచ్చిందిరా బైబిలో? వీడితో పెద్ద నూతన పాయింట్ కనుక్కున్నాడుగా. అది మనకు అర్థం అవుతుంది కదా బ్రదర్. అమ్మకి అక్కడే ఉంది. భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడే వాడును గ్రహింపడు, కానీ వాడు ఆత్మ వల్ల మర్మములు పలుకుచున్నాడు. ఈ భాషలు మాట్లాడడం కంటే ప్రవచనమే చాలా మేలు. మీకు ఒక ఎటకారం చెప్పనా? సూపర్ ఎటకారం చెప్పనా? ఈ భాషలు మాట్లాడడం కంటే ప్రవచనం వెళ్ళినవాడు ప్రవచనం కూడా నమ్మడు. ఆడికి అది ఉండదు. పోనాడు ప్రవచనం చెప్తాడా? ప్రవచన వరం కలిగిన వాడు 1 కొరింథీ 14:1 ప్రకారం ఆత్మ సంబంధం వరంలో ఆసక్తి అపేక్షించి అన్నిటికంటే ముఖ్యంగా ప్రవచన వరమును అపేక్షించమన్నాడుగా. ఈడు అపేక్షించాడా? పొందుకున్నాడా? ప్రవచన వరం కలిగి ఉన్నాడా? చక్కని ప్రవచనం చెప్తాడా? అది కూడా రాదు వీడికి. కానీ ఏమంటాడు? భాషలు వ్యర్థం కదండి, ఎవరికి అర్థం కావు కదా. ఎందుకవి? వాడికి అర్థం చెప్పేవాళ్ళు లేనప్పుడు మనకు వేస్ట్ కదా. కరెక్టే. దానికంటే ఏది బెటరు? ప్రవచనం. నేను ఇది ఆపేస్తాను, అది మొదలెట్టు. నాకు రాదు. మరి ఏమొచ్చు? ఇది కూడా ఆపేస్తే ఏమొచ్చు?
అన్న వస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రం పోయిందంట. ఈ సిద్ధాంతం మండిపోను, తెలివితేటలు లేవు అసలు. ఇంత క్లియర్గా చెప్పిన పౌలు గారు ఏమన్నాడు? నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలు. మరి ఇది మాట్లాడతాడు ఇంటికాడ అందరికంటే ఎక్కువ భాషలో మాట్లాడతాడా? మనుషుడిని గ్రహించని దేవదూతల భాషలో మాట్లాడతాడా? ఆత్మ వల్ల మర్మం పలుకుతాడా? వ్యక్తిగత క్షేమాభివృద్ధి భాషల ద్వారానే పొందుకుంటున్నాడా? ఏమీ రాదు. వద్దు బ్రదర్ అంటాం, ఒకటే వచ్చు. ఇప్పుడు ఇంత అమాయకమైతే ఎలాగండి బతికేది భూమి మీద? ఇన్ని చెప్పి ఎవడన్నా ఒత్తాడికి అర్థమవుదు. కాబట్టి ప్రవచనం బెటరు, నువ్వు భాషల మాట ఏం తెలుస్తుంది, జనాలకు తెలిసే మొక్కలు మాట్లాడిన నాలుగు ఇన్ని చెప్పి లాస్ట్లో అందుచేత భాషలను నేను నిలుపు చేయమని చెప్పుచున్నాను అనకుండా ఆటంకపరచకండి. మాట్లాడితే మాట్లాడండి, కానీ ఒకటి తర్వాత ఒకటి క్రమంగా మాట్లాడండి. మరి ఉపయోగం లేనప్పుడు, ఎవరికి అర్థం కానప్పుడు, అర్థం చెప్పేవి లేనప్పుడు ఆపేయి. ఎవరికి అర్థం కాదని నువ్వే అంటావు, దీనికన్నా అదే బెటర్ నువ్వు అంటావు. అయినా ఆటంకపరచొద్దని నువ్వే అంటున్నావు. తేల్చిన ఫలితార్థం ఏంటి? ఎదుటివాడితో మాట్లాడుతున్నప్పుడు మీరు పరలోక భాషల్లో మాట్లాడితే ఏం ఉపయోగం ఉంటుంది? ఎదుటివాడి కొరకు ప్రార్థన చేసినప్పుడు వాడు ఏకీపించాలి, కానీ వాడికి అర్థం కాని భాషల్లో చేస్తాడు, ఏమి ఏకీపించాడు? నీ ఏడుపుని వేడిచినప్పుడైతే ఖచ్చితంగా చేసుకోరా బాబు. స్తోత్రం అనరే, హల్లెలూయా. అసలు నువ్వు నిషేధించేసావుగా, అసలు నువ్వు కనిపెట్టవుగా, నువ్వు పొందుకోవుగా, అసలు మాట్లాడవుగా. నేనంటాను, తమ గదిలో తమ ఇంటిలో మోకాళ్ళ మీద పడి అన్య భాషలు గంటల కొద్ది మాట్లాడుకొని ఆత్మలో క్షేమాభివృద్ధి పొందగలుగుతున్నవాడు భాషల విషయంలో ఎదుటి వారిని, సంఘాన్ని క్రమపరచగలిగిన అర్హత కలిగినోడు. నువ్వు 80 ఎకరాలు ఉన్న లారీ తోరేసిన సీనున్నవాడైతే 4 ఎకరాల వాడికి ఇన్స్ట్రక్టర్గా రావాలి. నువ్వు, నీకు 2 వీలర్ రాదా? నువ్వు నాకు ప్రసంగం చెప్తావు 4 వీలర్ ఎలా తోడాలో. వెనకాల కూర్చున్నా ఎలకదా అలా అన్నాడు అనుకోండి, దిగి వచ్చి నువ్వు తోలు అన్నాడు అనుకో, తోలాగా అంటే మరి చెప్పగలం, కానీ ఒక రాదండి అంటే మరి చెప్పొద్దండి. అమ్మా, ఆవు, అరక, ఏ ఫర్ యాపిల్, ఈ మొక్కలు చెప్తాకి బీసీబీడీ చదవాలా? చదివితేగా నువ్వు ఎవరు ఉద్యోగం అర్థం చేసుకో. 1వ తరగతిలో ఉన్నవాడికి ఈ చెప్పడం వచ్చుద్దా రాదా? వస్తుందిగా. అయితే 1వ తరగతి ఎల్కేజీకి టీచర్గా ఉండొచ్చా? వాడు 100 మార్కులు వచ్చినాయి అడిగి, మరి ఉండకూడదా? ఒక్క తప్పు చెప్పడాడు, ఉండకూడదా? బీఎస్సీ చదివినా రారు, బీఈడి చేయవలసిందే, దరిద్రానికి డిఎడ్ అనేది చేయాల్సిందే. ఆ మెథడాలజీ తెలియాలి, అక్షరాలు తెలితే చాలదు. పిల్లలకి ఎట చెప్పాలి, చైల్డ్ సైకాలజీ తెలవాలా, ఆడి మూమెంట్ ఎలాగుంటే ఎలాగ చెప్పాలి, ఇవన్నీ 1 2 3 4 5 6 100 చెప్తా లెక్కలు మ్యాక్స్ అయిపోయినట్టే. ఎంత బుద్ధి ఉండాలా. మన స్తోమత చూసుకోవాలండి. అంట్లా మీరు ఏం చూసుకోవాలా? బైబిల్లో వాడిని పదం అది. మత్తయి సువార్తలో గోపురం కట్టడం మొదలెడితే వస్తారు, స్తోమత చూసుకున్నానా లేకపోతే మధ్యలో పోతామని చెప్పాడు యేసు ప్రభు. ఒక ఆత్మీయ ప్రక్రియ నువ్వు ప్రారంభించినప్పుడు స్తోమతను చూసుకోవద్దా? ఆదిమ సంఘం దేవునితో నింపబడింది చెప్పాలి. ఆ ఆత్మ చేత నిండుకుని వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో. ఎక్కడ పెంతుకోసు రోజున మాత్రమే జరిగిందా? సమరీ పట్టణంలో జరగలేదా? కుర్నేలు గారి ఇంట్లో జరగలేదా? ఏథెన్స్లో పౌలు ఆ ప్రాంతాల్లో జరగలేదా? ఆదిమ సంఘం అంతా కూడా ఆత్మతో నింపబడిన సంఘమే. ఎలా పొందారు? ఉపవాస ప్రార్థనలో పొందారు. నెక్స్ట్ ఎలా పొందారు? అపోస్తుల బోధ వింటూ పొందారు. నెక్స్ట్ ఎలా పొందారు? అపోస్తులు చేతులుంచి ప్రార్థన చేస్తే పొందారు. అపోస్తుల బోధ ద్వారా, అపోస్తుల హస్తనిక్షేపణం ద్వారా, అపోస్తుల వలె ఉపవాస ప్రార్థనల ద్వారా నీవైనా నేనైనా పరిశుద్ధాత్మను పొందుకోవలసి ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.